ఎవరైతే ఆచరణలో పెడతారో వాళ్ళే సక్సెస్ అవుతారో వాళ్ళకే డబ్బు వస్తుంది. ఎవరైతే కన్సిస్టెంట్ గా చేస్తారో కన్సిస్టెంట్ గా చేసిన వాళ్ళకి ప్రతిఫలం అనేది వస్తుంది. సిన్సియర్ గా ప్రయత్నించాలి. సిన్సియర్ గా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో హెడ్డింగ్ అయితే ఒక్క పైసా ఖర్చు చేయకుండా పైథాన్ నేర్చుకుని 100 కోట్లు సంపాదించండి అని పెట్టాను. సో 100 కోట్లు ఏంటి, వేల కోట్లు కూడా సంపాదించు. 100 కోట్లు పెట్టినంత మాత్రాన అది లిమిట్ అని కాదు, ఎంతైనా సంపాదించుకోవచ్చు అనమాట. అక్కడ స్క్రిప్ట్ లో రాసి ఉంటాను అనమాట. పర్టికులర్ పర్సన్ పేమెంట్ చేసి అతను మెంబర్ అయ్యి ఉంటేనే ఈ పర్టికులర్ ఫీచర్ చూపించు. సో మీకేంటి అడ్వాంటేజ్ ఇన్ని చెప్పేస్తున్నారంటే ఈ రోజుల్లో చెప్పడం వల్లనే మనీ వస్తుంది. ఓకే, మన దగ్గర ఉన్న విషయం మనం బ్రెయిన్ లో ఉంచుకుంటే ఏ మనీ రాదు. ఎంత ఎక్కువ చెప్తే. హలో గైస్, హౌ ఆర్ యూ? ఈ వీడియోలో మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథానే ఎందుకు అంటే ఈరోజు పైథాన్ యూజ్ చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేస్తున్నారు. అందు గురించిన ఈ వీడియో టైటిల్ 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని పెట్టాను. సో మీరు నేర్చుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేర్చుకుంటారు. ఇంప్లిమెంటేషన్ చేసి అంటే పైథాన్ లెర్నింగ్ స్కిల్స్ ని ఇంప్లిమెంట్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ని ఎర్న్ చేయొచ్చు. ఒకసారి మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి, యూట్యూబ్ వీడియోలు చూడండి, అండ్ కంపెనీస్ బ్యాక్ ఎండ్ లో ఏ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో చూడండి. ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో వీడియో కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే చాలా విషయాలు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా దీన్ని ఆచరణలో పెడతారు. ఎవరైతే ఆచరణలో పెడతారో వాళ్ళే సక్సెస్ అవుతారో వాళ్ళకే డబ్బు వస్తుంది. సో ఒక పని చేయగానే వెంటనే ఇమ్మీడియట్ గా డబ్బులు వచ్చేయాలి, ఇమ్మీడియట్ గా జాబ్ వచ్చేయాలి, ఈ రోజు చేస్తే ఈ రోజు వచ్చేయాలి అని అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా యూజ్ ఉండకపోవచ్చు. ఎవరైతే కన్సిస్టెంట్ గా చేస్తారో కన్సిస్టెంట్ గా చేసిన వాళ్ళకి ప్రతిఫలం అనేది వస్తుంది. సిన్సియర్ గా ప్రయత్నించాలి. సిన్సియర్ గా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాశాను, అంటే nobo.com లో నా బ్లాగ్ ఇది. సో దీంట్లో బ్లాగ్ పోస్ట్ రాశాను. దాని డీటెయిల్డ్ గా ఎలా నాకు ఒక ఏఐ టూల్ ని యూజ్ చేసి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి ఏ విధంగా నేను ఈ పర్టికులర్ ఆర్టికల్ రాశానది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగగానే ఏఐ టూల్ నాకు కంటెంట్ ఇచ్చింది. ఆ కంటెంట్ కూడా నేను తెలుగులో కావాలని అడిగాను. సో తెలుగులో రాసి పెట్టింది అనమాట. సో ఎంత అంటే విదిన్ మేబీ నేను సెకండ్స్ అని చెప్పను, మినిట్స్ అని చెప్పను, ఒక 10 to 15 minutes స్పెండ్ చేసి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. సో దానికి సంబంధించింది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. సో హెడ్డింగ్ అయితే ఒక్క పైసా ఖర్చు చేయకుండా పైథాన్ నేర్చుకుని 100 కోట్లు సంపాదించండి అని పెట్టాను. సో 100 కోట్లు ఏంటి, వేల కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. జస్ట్ ఒక టైటిల్ 100 కోట్లు పెట్టినంత మాత్రాన అది లిమిట్ అని కాదు, ఎంతైనా సంపాదించుకోవచ్చు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ సీరియస్, అంటే ఎంత సీరియస్ గా మీరు వర్క్ చేస్తున్నారని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వర్క్ చేయమని చెప్పాను కదా అని చెప్పేసి సంవత్సరాల తరబడి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో ట్రిక్ అనమాట, అంటే మీ మైండ్ లోకి ఒక వచ్చిన ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ లాంగ్వేజ్ స్కిల్స్ ని యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీకు వచ్చే ఇన్కమ్ అనేది. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ ని మీరు ఫాలో చేస్తే వెరీ గుడ్. అలా కాకుండా మీ మైండ్ లోకి ఒక థాట్ వస్తుందో కదా, ఆ థాట్ ని ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి మంచి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు, ఒక స్క్రిప్ట్ ని డెవలప్ చేయొచ్చు, ఒక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ని మీరు వచ్చేటట్టు చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వెరీ పవర్ఫుల్ టూల్ నౌ డేస్. అంటే మీరు చాలా దగ్గర వినే ఉంటారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది వినే ఉంటారు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి తెలుసుకోవడం కాదు, ప్రాంప్టింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుంటే కనుక మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ పైథాన్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? సో ఇక్కడ వచ్చే టెక్స్ట్ కూడా నాకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా వచ్చింది. ఓకే, నేను సొంతగా ఇక్కడ రాయలేదు. సో అలాగని రాసినట్టు కాపీ పేస్ట్ చేశాను అంటే చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను. సో యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ చేస్తే ఇది ఏఐ జనరేట్ చేసిందని ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. తెలిసిపోయిన నష్టం లేదు. ఈ రోజుల్లో ఏఐ వాడకపోతేనే తప్పు, ఏఐ వాడితే తప్పేం లేదు. సో కాకపోతే కాంపిటేటివ్ మార్కెట్ లో వేరే వాళ్ళకంటే మనది యూనిక్ కంటెంట్ వచ్చి ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు డెఫినెట్ గా మనకంటూ ఒక యూనిక్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఏంటంటే చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్, చాట్ జీపీటీ అంటే ఒక ఏఐ టూల్ ఉపయోగించి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేకమైన పద్ధతిలో ప్రశ్నలు అడగడం. ప్రశ్నలు అంటే క్వశ్చన్ ని అడగడం, అంటే ఎంత ప్రిసైజ్ క్వశ్చన్ మీరు అడుగుతారో ఆ ప్రిసైజ్ క్వశ్చన్ ని ప్రాంప్ట్ అంటారు.
ఆ ప్రాంప్ట్ ని అడిగే విధానాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఎవరు బాగా క్వశ్చన్ అడుగుతారో వాళ్ళు ఇంజనీర్లు అనమాట. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మంచి క్వశ్చన్స్ అడిగే వాళ్ళని ప్రాంప్ట్ ఇంజనీర్లు అంటారు. సో దీని ద్వారా మీరు పైథాన్ కాన్సెప్ట్లను త్వరగా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు ఒకరిని అడగాలి, ఒక ట్రైనర్ని పెట్టుకోవాలి. ట్రైనర్ని పెట్టుకొని డౌట్స్ అడుగుతూ ఉంటే ఆ ట్రైనర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే ఈ చాట్ జీపీటీని కానీ లేదా వేరే ఏఐ టూల్ని కానీ యూజ్ చేసి, అంటే చాట్ జీపీటీ మీకు ఒక ట్రైనర్ అనమాట. అంటే మీరు ఒక ట్రైనర్కి ఫీజు ఇచ్చి ట్రైన్ చేయమని అడిగారు. ట్రైన్ చేయమని అడిగినప్పుడు కంటెంట్ కూడా మీరు అడగొచ్చు చాట్ జీపీటీకి. ఏమని అడగొచ్చు? పైథాన్ నేర్చుకోవాలంటే ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి అని అడగొచ్చు. సో టాపిక్స్ అనేవి వచ్చేస్తాయి. టాపిక్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టాపిక్ గురించి అగైన్ దానికి అడిగితే కనుక ఇట్ విల్ గివ్ యూ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ ని మీరు చదివి అర్థం చేసుకోవాలి. తెలుగులో కావాలంటే తెలుగులో అడగవచ్చు, వేరే లాంగ్వేజ్లో కావాలంటే వేరే లాంగ్వేజ్లో అడగవచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో అడగవచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్లో అడగండి, మామూలు జనరల్ లాంగ్వేజ్. సో అలా ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా ఆ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. పైథాన్ ఎందుకు అంటే పైథాన్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో పైథాన్ ఇప్పుడు పాపులర్ నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట. సో అందువల్ల పైథాన్ నేర్చుకోమని చెప్తున్నాను నేను. సో యువర్ ఇంట్రెస్ట్ అనమాట. ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా అల్టిమేట్ గా మీకు కావాల్సింది ఏంటంటే దీన్ని యూజ్ చేసి డబ్బులు సంపాదించడం అనేది. సో ఎంత ఫాస్ట్ గా డబ్బులు సంపాదించాలనుకుంటే అంత ఫాస్ట్ గా లెర్న్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో దీనికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటే స్టెప్ 1 ఫస్ట్ ది ఉచితంగా పైథాన్ నేర్చుకోవడానికి టూల్స్. సో సొంతగా పైథాన్ నేర్చుకోవడానికి టూల్స్ ఏమేమి ఉన్నాయి? సో చాట్‌జీపీటీ చెప్పింది. ఏమేమి చెప్పింది? ఆన్లైన్ వెబ్సైట్స్, W3 స్కూల్స్ అని, క్యాగల్ వంటి వెబ్సైట్లు. అంటే క్యాగల్లో డేటా సెట్స్ ఉంటాయి. ఆ డేటా సెట్స్ లోంచి డేటాని రిట్రీవ్ చేయడానికి పైథాన్ ప్రోగ్రామ్ రాసి ప్రాజెక్ట్ని డెవలప్ చేయొచ్చు అనమాట. సో క్యాగల్ అనేది ఒక పునాది లాంటిది. ఓకే, సో ఎటువంటి అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ డేటా తీసుకోవచ్చు, లేదంటే కోవిడ్ డేటా తీసుకోవచ్చు, ఇంజనీరింగ్ కాలేజీల డేటా తీసుకోవచ్చు. చాలా ఫ్రీ డేటా సెట్స్ ఉంటాయి అనమాట. క్యాగల్ అని టైప్ చేయండి గూగుల్లో, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దానిలోంచి ఏ డేటా సెట్ మీద మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేటా సెట్ ని డౌన్లోడ్ చేసి కానీ డైరెక్ట్ లింక్ ఇచ్చి కానీ పైథాన్ ప్రోగ్రామ్ ని డెవలప్ చేయొచ్చు అనమాట. అలాగే యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది క్రియేట్ చేశారు, వీడియోలు రికార్డ్ చేస్తున్నారు, కొంతమంది ప్లేలిస్టులు ప్రాపర్ గా పెడుతున్నారు, కొంతమంది చిన్న చిన్న వీడియోలు పెట్టి ఫర్దర్ కోర్స్ నేర్చుకోండి అని చెప్పేసి డీటెయిల్ గా కోర్సులు కూడా పెడుతున్నారు. వాటిని కూడా వాడుకోవచ్చు. అఫ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్చుకోవచ్చు అన్నాను కాబట్టి ఫ్రీగానే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రీగా నేర్చుకోవడం కుదరనప్పుడు అప్పుడు మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. మోస్ట్లీ నాకు అడిగితే కనుక 100% ఫ్రీగా నేర్చుకోవచ్చు. దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఎక్కడ ఉన్నా సరే నేర్చుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుని నేర్చుకోవచ్చు. ఓకే, ఏఐ టూల్స్ చాట్ జీపీటీ ఎలా ఉంది? చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ని యూజ్ చేసి అంటే ఒక ప్రైవేట్ కోచ్ లా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ప్రైవేట్ కోచ్ అంటే చాట్ జీపీటీ అనేది ఒక ప్రైవేట్ కోచ్, అంటే ప్రైవేట్ ట్రైనర్. మీకు ఏది కావాలంటే అది అడిగితే ఇస్తుంది అనమాట. సో చాట్ జీపీటీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. సో ఎక్కువ అంటే రెగ్యులర్ గా వాడాలంటే మీరు మనీ పే చేయాల్సి వస్తుందేమో, కానీ చాలా వరకు ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తుంది డేటా అనేది. నేను పైథాన్ ప్రారంభిస్తాను, వేరియబుల్స్ మరియు డేటా టైప్స్ గురించి ఉదాహరణతో చెప్పండి. అంటే నేను పైథాన్ కోర్స్ ని స్టార్ట్ చేస్తున్నాను, అంటే పైథాన్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. సో ఒక ఉదాహరణతో చెప్పండి అన్నాను. సో అంటే ఏమైంది? వేరియబుల్స్ అనేవి డేటా స్టోర్ చేయడానికి ఉపయోగించే కంటైనర్లు. అంటే ఒక కంటైనర్ లో డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసే వాటిని వేరియబుల్స్ అంటారు. ఇక్కడ వేరియబుల్స్ ని చూస్తే మీకు ఎక్స్ అనేది ఒక వేరియబుల్, వై అనేది ఒక వేరియబుల్. ఎక్స్ కేమో 5 ఇచ్చారు, వై కేమో హలో ఇచ్చారు, జెడ్ కేమో 3.14 ఇచ్చారు. ఇవి కామెంట్లు పక్కన ఉన్నవి, ఇంటిజర్, స్ట్రింగ్, ఫ్లోట్ అనేది. సో ప్రింట్ చేస్తే ఎక్స్ వై జెడ్. సో ప్రింట్ అనగానే ఎక్స్ వై జెడ్ అని అడగగానే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో వెరీ సింపుల్ గా ఇక్కడ నేను తీసుకుంటున్నాను దీన్ని. గూగుల్ కొలాబ్ అని మీకు ఆన్లైన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు గూగుల్ అకౌంట్ ఉంటే కనుక colab.research.google.com అని టైప్ చేస్తే, సో ఇప్పుడు నేను అన్టైటిల్డ్ ఒకటి ఓపెన్ చేశాను. ఒకవేళ అది లేకపోతే కనుక ఫైల్ అని కొట్టి లొకేట్ ఇన్ న్యూ నోట్బుక్ ఇన్ డ్రైవ్ అని క్లిక్ చేస్తే కొత్త నోట్బుక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి ఏదైతే కోడ్ వచ్చిందో ఆ కోడ్ ని మీరు ఇన్సర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అవుట్పుట్ కనిపిస్తుంది అనమాట. అంటే ఇన్స్టెంట్ గా మీరు ఒక పైథాన్ ప్రోగ్రామ్ ని రాసి దాని ఎగ్జిక్యూట్ అంటే దాని అవుట్పుట్ ను కూడా చూసేసుకోవచ్చు. Ctrl+V అని టైప్ చేస్తే ఇక్కడ నుండి ఎగ్జిక్యూట్ చేయగానే రన్ చేయగానే దీని అవుట్పుట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట.
సో అఫ్ కోర్స్ ఇది ఆన్లైన్ కాబట్టి కొద్దిగా స్లో ఉంటుంది. సో ఆఫ్లైన్ లో కూడా మీరు పైథాన్ ప్రోగ్రామ్ ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుండి కూడా ఐడియల్ యూజ్ చేసి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ని రాసుకోవచ్చు. సో ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్ రాయడమా అంటే రాయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైం అనమాట. చూసారా, కొద్దిగా టైం తీసుకుంటుంది. సో అయిపోయింది. సో అవుట్పుట్ అనేది మీకు వచ్చేసింది చూడండి. ఎక్స్ ఏమో 5, వై ఏమో హలో, అండ్ జెడ్ ఏమో 3.14. సో ఈ విధంగా సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసేసాం. అలాగే స్టెప్ 2, పైథాన్ ప్రాథమికాలను అభ్యసించండి, అంటే బేసిక్స్ అనమాట. సో బేసిక్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, లూప్స్, ఫర్ లూప్ ఏంటి, వైల్ లూప్ ఏంటి, కండిషనల్స్, ఇఫ్ ఎల్స్, ఇదైతే ఒకటి ఎగ్జిక్యూట్ చేయండి, లేదంటే ఇంకోటి ఎగ్జిక్యూట్ చేయండి, అలా స్టేట్మెంట్లు రాయొచ్చు అనమాట. అది కూడా స్టేట్మెంట్ మీరు రాయట్లేదు, చాట్ జీపీటీకి అడిగితే స్టేట్మెంట్స్ టోటల్ ప్రోగ్రామ్ మొత్తం అదే ఇచ్చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయడం మీకు రావాలి. సో తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని అన్నిటిని క్లబ్ చేసి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు అనమాట. ఒక ఫైల్ తయారు చేయొచ్చు, ఆ ఫైల్ మీరు అమ్మొచ్చు. ఓకే. సో అలాగే ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే, పైథాన్ లో 1 నుండి 10 వరకు నంబర్లు ప్రింట్ చేయడానికి ఫర్ లూప్లను ఎలా ఉపయోగించాలో చెప్పండి. అంటే 1 నుండి 10 వరకు ప్రింట్ చేయాలి, ఫర్ లూప్ ని ఎలా యూజ్ చేయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,11, 1 నుండి 10 వరకు అనమాట. సో 1 నుండి 10 వరకు అంటే 11 ఇస్తే 11 టైప్ చేయదు, 10 టైప్ చేస్తుంది. 1 అంటే అక్కడ 0 అనమాట. 1 అంటే 1 నెంబర్ వస్తుంది, 10 వరకు అంటే 10 ముందు నెంబర్ వస్తుంది. ఇప్పుడు ప్రింట్ ఐ అని ఇస్తే ఏమవుతుంది, 1/1 మీకు ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చి దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇంకో బ్లాక్ తీసుకుంటున్నా, ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో 1 to 10 ఇలా ప్రింట్ అయిపోతుంది అనమాట. సో స్టెప్ 3, ఆటోమేషన్ స్క్రిప్ట్లు రూపొందించండి. ఆటోమేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక జాబ్ చేస్తూ ఉంటారు, ఆ జాబ్లో ఎన్నో వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్ రొటీన్గా ప్రతిరోజు బోర్ కొట్టేటట్టు ఉంటుంది. ఆ బోర్ కొట్టే వర్క్ని మీరు ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేయాలంటే చేసిన పని చేస్తుంటారు కదా, ఒక మంచి ప్రాంప్ట్ ఇచ్చి చాట్ జీపీటీకి చెప్తే ఆ పర్టికులర్ వర్క్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్ అనేది ఉండాలి. ఆ స్కిల్లే ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీకు కోడ్ ఇచ్చేస్తుంది. ఆ కోడ్ని యూజ్ చేసి డే టు డే టాస్క్ ఈజీ చేయొచ్చు అనమాట. సో ఆటోమేషన్ స్క్రిప్ట్ని డెవలప్ చేయడానికి ఈ పర్టికులర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. సో పైథాన్ నేర్చుకోవడం అనేది చాట్ జీపీటీని యూజ్ చేసి నేర్చుకుంటున్నారు కాబట్టి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి నేర్చుకుంటున్నారు కాబట్టి, ఇక్కడ ఎవరికి మనీ అయితే పే చేయట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంతే కదా. సో అలాగే వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటి? వెబ్సైట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ని స్క్రాప్ చేయాలి, అంటే కలెక్ట్ చేయాలి అంటే మాన్యువల్గా వెళ్ళి ప్రతి ఒక్క వెబ్సైట్కి వెళ్ళి కలెక్ట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. దానికి బదులు మీరు చాట్ జీపీటీకి అడిగి ఒక పైథాన్ ప్రోగ్రామ్ కావాలని అడిగారు అనుకోండి, సో ఆ పైథాన్ ప్రోగ్రామ్ ఇలా ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ రిక్వెస్ట్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసి తర్వాత BS4 అనే లైబ్రరీలో బ్యూటిఫుల్ సూప్ అనేది లైబ్రరీలో సబ్ లైబ్రరీ ఉందన్నమాట. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకుని ఈ విధంగా చేస్తే ఈ పర్టికులర్ URL అనేది మార్చుకోవాలి. సో ఈ మాత్రం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. సో example.com కాకుండా ఏ వెబ్సైట్ నుండి అయితే మీరు ఇన్ఫర్మేషన్ స్క్రాప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ URL ఇక్కడ పెట్టి టోటల్ కోడ్ని తీసుకెళ్ళి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే. కాకపోతే ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి అనేది మీరు కొద్దిగా అగైన్ ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ రెస్పాన్స్ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. అలాగే స్టెప్ 4, డేటా అనాలిసిస్ నేర్చుకోండి. అంటే డేటా ఉంది, మీ దగ్గర హ్యూజ్ డేటా పడుంది, ఆ డేటాని అనలైజ్ చేసి దాని నుండి ఇన్సైట్స్ తీసుకొని దాని నుండి డెసిషన్ మేకింగ్ చేసుకోవచ్చు. ఇది పర్టికులర్గా డేటా అనాలిసిస్ అంటే మనకి స్టాక్ మార్కెట్లోన అండ్ ఒక పేషెంట్ డేటా ఉందనుకోండి, ఆ పేషెంట్ డేటా మీద అనలైజ్ చేయడానికి అండ్ డిఫరెంట్ బిజినెసెస్లో యూజ్ చేస్తారు అనమాట. సో డేటా అనాలిసిస్ చేయడానికి మీకు పాండాస్ అని ఒక గొప్ప లైబ్రరీ ఉంది, అండ్ మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్ అని గ్రాఫ్స్ని చార్ట్లని రూపొందించడానికి ఉపయోగిస్తారు. అలాగే నంపై అనే లైబ్రరీని గణిత అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫార్ములాస్, సో మ్యాథ్స్ లో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని ఫార్ములాస్ ఇక్కడ నంపై ఉంటుంది అనమాట. లీనియర్ ఆల్జీబ్రా అని ఇవన్నిటి గురించి అంటే మీ యాక్చువల్ మ్యాథమెటిక్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అంటే స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. అఫ్ కోర్స్ స్టూడెంట్స్ బేసిక్స్ నుండి నేర్చుకోవాలి కాబట్టి డైరెక్ట్ గా వచ్చి పైథాన్ యూజ్ చేయమని చెప్పట్లేదు. సో సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత, సబ్జెక్ట్ అంటే ఏంటి తెలిసిపోయిన తర్వాత ఇటువంటి ఏఐ టూల్స్ యూజ్ చేయడం తప్పలేదు. ఓకే. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మైండ్లోకి వచ్చిందంటే ఉన్న టూల్స్ని ఫాస్ట్గా ఎలా వాడుకోవాలనేది మీకు తెలిసి ఉండాలి. తెలుసున్నప్పుడే మార్కెట్లో పెట్టవచ్చు, మార్కెట్లో పెట్టి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని పెట్టి ఆ ప్రోడక్ట్కి ఒక ప్రైస్ పెట్టి ప్రైస్ వచ్చేటట్టు అంటే ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఐడియాస్ అని
అంటే మైండ్కి వస్తుంది వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికని కొంతమంది వెనకాడుతారు. ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసినప్పుడే సక్సెస్ వస్తుంది. సో నేను ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను వేరే సబ్జెక్ట్ మీద ఇంతకుముందు వీడియోలు చేసేవాడిని. ఆ వీడియోలు ప్లస్ ఆర్టికల్స్ రాసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నన్ను కనెక్ట్ అయ్యారు, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అడిగారు అండ్ వాళ్ళు సర్వీస్ ని పొందారు. దాని ద్వారా నాకు మనీ వచ్చింది. కాబట్టి నేను ఎంత కాన్ఫిడెంట్ గా వేరే టాపిక్ లో కూడా, అంటే ఎటువంటి టాపిక్ తీసుకున్నా సరే మీరు మనీ ఎర్న్ చేయగలరు అనే ఉద్దేశంతో వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూడండి అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. ఈ రోజే స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్. ఓకే, తర్వాత ఉదాహరణ స్టాక్ మార్కెట్ డేటా, నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. స్టాక్ మార్కెట్ డేటా అనాలిసిస్ అండ్ ప్రాంప్ట్. పాండాస్ ఉపయోగించి స్టాక్ మార్కెట్ డేటాను ఎలా అనలైజ్ చేయాలో చూపించండి. అంటే ఏంటి, ఏ ఇచ్చిన సమాధానం ఏంటి, ఇక్కడ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. ఓకే, పీడి అంటే పాండాస్ అనమాట, పాండాస్ కి షార్ట్ కట్ పీడి. సో ఇక్కడ నుండి స్టాక్ డేటా డాట్ సిఎస్వి అంటే స్టాక్ డేటాను తీసుకొచ్చి ఒక సిఎస్వి ఫైల్ స్టోర్ చేసుకొని ఆ పర్టికులర్ ఫైల్ ప్లస్ ఈ కోడ్ రెండు ఒకటే ఫోల్డర్లో ఉండేటట్లు చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గూగుల్ కొలాబ్ లో అయితే ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి ఆ కోడ్ ఇక్కడ పెడతారు. సో ఇక్కడ నుండి డేటాని అంటే సిఎస్వి ఫైల్ ని డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తే, ఆ సిఎస్వి ఫైల్ ని అప్లోడ్ చేస్తే ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీకు అనాలిసిస్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, సో నేను అన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించట్లేదు, జస్ట్ మీరు ప్రయత్నించండి. మీకు రానప్పుడు క్వశ్చన్స్ అడగండి, క్వశ్చన్స్ కి నేను ప్రయత్నిస్తాను, లేదా వేరే వ్యూవర్స్ మీరు ఆన్సర్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే, అండ్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోండి. మిషన్ లెర్నింగ్ కూడా నేర్చుకోవచ్చు. అంటే మిషన్ లెర్నింగ్ ఇప్పుడు డేటా సైన్స్ లో మీరు వెళ్తే కనుక ప్రతి ఒక్కటి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. పైథాన్ లేకుండా అసలు డేటా సైన్స్ లేదు, మిషన్ లెర్నింగ్ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు అండ్ నథింగ్. అంటే ఈ రోజుల్లో పైథాన్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తే మాక్సిమం అన్ని పనులు జరుగుతున్నాయి అనమాట. అలాగే పైథాన్ తో మిషన్ లెర్నింగ్ మోడల్ ని డెవలప్ చేసి ఎకానమీ, హెల్త్ కేర్ వంటి రంగాలలో సమస్యలను పరిష్కరించవచ్చు. ఓకే, సో హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్, ఒక ఏరియాలో హౌస్ ప్రైస్ ఎలా ఉందనేది ప్రెడిక్ట్ చేయడానికి మిషన్ లెర్నింగ్ మోడల్ డెవలప్ చేయొచ్చు. లేదా ఒక స్టాక్ మార్కెట్ లో ఉండే స్టాక్ ప్రైస్ ని ప్రెడిక్ట్ చేయడానికి మిషన్ లెర్నింగ్ మోడల్ ని డెవలప్ చేయొచ్చు. అండ్ డీప్ లెర్నింగ్ ని యూజ్ చేసి అవుట్పుట్ వచ్చేటట్లు, అంటే రేపు స్టాక్ ప్రైస్ ఎలా ఉంటుంది అనేది డేటా అనాలిసిస్ చేసి అండ్ మిషన్ లెర్నింగ్ మోడల్ ద్వారా ప్రెడిక్షన్ ని వచ్చేటట్టు చేయొచ్చు అనమాట. దాన్ని మళ్ళీ ఆన్లైన్ లో పెట్టి మీరు సబ్స్క్రిప్షన్ బేస్డ్ లో కస్టమర్లను తెచ్చుకోవచ్చు, లేదా సాఫ్ట్వేర్ ని అమ్మవచ్చు. ఇలా రకరకాల ఐడియాస్ తర్వాత మీకే వస్తాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించిన కోడ్ ఇచ్చింది. అలాగే ఇంత సింపుల్ గా ఉండదు, ఇంకొద్దిగా డీటెయిల్ గా మీరు ఒకసారి వెంటనే అడగగానే వెంటనే కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, కరెక్ట్ కోడ్ ఇచ్చేస్తుంది అని అక్కడ ఏం లేదు. సో కొన్ని రోజులు కొన్నిసార్లు కొన్ని ప్రాంప్ట్స్ ని ఇవ్వడం ద్వారా ఓవరాల్ గా ఒక రిఫైన్డ్ కోడ్ అనేది వస్తుంది అనమాట, బెటర్ కోడ్ వస్తుంది. ఆ బెటర్ కోడ్ ని ఫైనలైజ్ చేసి సో మీకు కరెక్ట్ గా అవుట్పుట్ వస్తుంది, మీరు సాటిస్ఫై అయ్యారు అన్న తర్వాత కొంతమందికి దాన్ని ట్రై చేయమని చెప్పేసి ఫ్రీగా ఇవ్వడం. ఓకే, వాళ్ళు ట్రై చేసిన తర్వాత బాగుందని వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు మీరు కన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత బెటర్ గా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రీలాన్సింగ్ ప్రారంభించవచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే చాట్ బాట్స్ డెవలప్ చేయొచ్చు, ఆటోమేషన్ స్క్రిప్ట్లు రాయొచ్చు, డేటా అనాలిసిస్ ప్రాజెక్టుల మీద పనిచేయొచ్చు. వీటిని పనిచేసినందుకు గాను మనీ తీసుకోవచ్చు. సో ఇదొక టైప్ ఆఫ్ ఎర్నింగ్ అనమాట. అండ్ ప్రొడక్ట్లు మరియు సర్వీసులు అభివృద్ధి చేయండి. మీ సొంత ప్రోడక్ట్ ని, మొబైల్ యాప్ ని డెవలప్ చేయొచ్చు. SAS టూల్స్ అన్నాను కదా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ ని కంప్లీట్ గా సేల్ చేయకుండా ఆన్లైన్ లో పెట్టి దాన్ని పర్ మంత్ ఇంత అని లేదా పర్ ఇయర్ ఇంత అని ఒక సబ్స్క్రిప్షన్ ఫీజు లాగా మీరు పెట్టి ఆ పర్టికులర్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యేటట్టు చేయొచ్చు. డౌన్లోడ్ అయిన తర్వాత కొన్ని ఫీచర్స్ ని ఫ్రీగా ఉంచి కొన్ని ఫీచర్స్ ని పెయిడ్ వర్షన్ పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు మొబైల్లో మనం కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం, కొంతవరకు ఫ్రీ ఇస్తారు. ఇంకా బెటర్ కొన్ని ఫీచర్స్ మీద ఎక్స్ట్రా కావాలంటే వెంటనే డబ్బులు అడుగుతారు. సో ఇదంతా ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేయబడింది. సో ఆ ఫీచర్ ని లాక్ చేయడం ఏంటి, అక్కడ స్క్రిప్ట్ లో రాసి ఉంటుంది అనమాట. పర్టికులర్ పర్సన్ పేమెంట్ చేసి అతను మెంబర్ అయ్యి ఉంటేనే ఈ పర్టికులర్ ఫీచర్ చూపించు, మెంబర్ కాకపోతే ఈ పర్టికులర్ ఫీచర్ చూపించొద్దు. ఒకవేళ ఆ ఫీచర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనీ పే చేయమని అడగమని చెప్పడం, ఇవన్నీ లాజిక్ బ్యాక్ ఎండ్ లో రాసి ఉంటాను అనమాట. ఆ లాజిక్ బ్యాక్ ఎండ్ లో రాసిన వాళ్ళకి మనం మనీ పే చేస్తున్నాం, అంతే కదా. సో ఆ లాజిక్ మీరు ఎందుకు రాయకూడదు, నేను ఎందుకు రాయకూడదు అని ఆలోచిస్తే ఇప్పుడు ఈ AI టూల్స్ వచ్చాయి కాబట్టి ఈ రోజుల్లో టూల్స్ ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ని, యాప్ ని డెవలప్ చేసి ఆ యాప్ ని అమ్మొచ్చు, ప్లస్ సబ్స్క్రైబ్ చేసేటట్టు సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ లాగా అమ్మొచ్చు అనమాట. ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అని, డేటాబేస్ యాజ్ సర్వీస్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అని, ఇలా అంటే ప్రతి ఒక్కటి సర్వీస్ రూపంలో ఉంటుంది. మనకి ఇప్పుడు కరెంట్ బిల్ అయితే మనం ప్రతి మంత్ కొంత వాడుకున్న తర్వాత
బిల్ వస్తుంది, బిల్ వచ్చిన తర్వాత పే చేస్తామో అలాగే గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు ఇలా ఎలాగైతే వస్తున్నాయో అలాగే రేపొద్దున అంటే ప్రెసెంట్ ఆల్రెడీ చాలా సాఫ్ట్వేర్లకి మనం డబ్బులు పే చేసాం, పర్ మంత్ పర్ ఇయర్ మనీ పే చేసి యూజ్ చేసుకుంటున్నాం. సో ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ కొనాలంటే విండోస్ సిడి కొనాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటి, మైక్రోసాఫ్ట్ మనము ఇయర్లీ ఎంత అమౌంట్ పే చేస్తామంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా ఇచ్చేస్తారు, అండ్ అప్డేట్స్ కి వాటికి ఎవ్రీ ఇయర్ వాళ్ళు అప్డేట్స్ ఇస్తారు కాబట్టి అప్డేట్స్ ఫ్రీగా ఇన్స్టాల్ అవుతాయి. లేదంటే యాక్టివేట్ విండోస్ అని కింద వస్తుంది, అంటే మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అన్లైసెన్స్డ్ వర్షన్ కింద చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ పే చేసేస్తే సమ్ అమౌంట్ పే చేసేస్తే ఆటోమేటిక్ గా మీకు అప్డేట్స్ వస్తాయి, లైసెన్స్డ్ విండోస్ మీద వర్క్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు అడో ప్రీమియర్ అని ఇటువంటి సాఫ్ట్వేర్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్ సర్వీసెస్ అయిపోయినాయి అనమాట. సో ఎప్పుడైతే మీకంటూ ఒక సాఫ్ట్వేర్ ఉంటుందో అప్పుడే మీరు ఈ సర్వీస్ స్టార్ట్ చేయొచ్చు, కస్టమర్స్ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. ఓకే, అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే బుక్లు రాయొచ్చు, అండ్ ఆర్టికల్స్ రాసి ఆర్టికల్స్ నమ్మొచ్చు, అండ్ ఇలా వీడియోలు క్రియేట్ చేయొచ్చు, వీడియో కోర్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా మీకు మైండ్లోకి ఇంకా వస్తూనే ఉంటే ఐడియాస్. ఓకే, మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో మీకు అంత అవుట్పుట్ వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ఐడియాలు పెరిగిపోతాయి అనమాట. సో ఐడియాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు, రేపు పొద్దున మీరే చెప్తారు. సో ఇది వర్కౌట్ అయింది అనేది మీకే తెలిసిపోతుంది అనమాట. అలాగే స్టార్ట్అప్ ప్రారంభించండి, ఒక కంపెనీ స్టార్ట్ చేయండి. కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే డ్రాప్ బాక్స్ అనేది పైథాన్ పై నిర్మించబడింది. అలాగే ఇన్స్టాగ్రామ్ బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని పైథాన్ లోనే చేస్తారు. అండ్ పైథాన్ నేర్పడం వేరే వాళ్ళకి మీరు టీచ్ చేయొచ్చు. పైథాన్ అఫ్ కోర్స్ ఫ్రీగా నేర్చుకోవచ్చు అన్నంత మాత్రాన కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఒక పర్సన్ ఉంటేనే నేర్చుకుంటాము అనుకుంటారు అనమాట. ఒకరు వచ్చి గైడ్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అటువంటి ఉదాహరణ ఫీజు తీసుకొని మీరు కోర్సెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఆదాయాన్ని విస్తరించండి. సో ఈ పర్టికులర్ మెరుగైన కోడింగ్ స్కిల్స్ తో పెద్ద క్లయింట్స్ తో పనిచేయండి, పెద్ద క్లయింట్స్ తో వర్క్ చేయండి. ఏఐ మరియు డేటా సైన్స్ ఫీల్డ్ లో అడుగు పెట్టండి. సో డేటా సైన్స్ ఫీల్డ్ లో మీరు డెవలప్ చేయడానికి అక్కడికి వెళ్ళండి. డేటా సైన్స్ ప్రాజెక్టులను తీసుకోండి, కంప్లీట్ చేయండి. మీ వల్ల కాకపోతే పీపుల్ని పెట్టి వాళ్ళతో వర్క్ చేయించి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పెద్ద అమౌంట్ని కోట్ చేయండి. సో ఈ విధంగా నేను ఇప్పుడు ఈ బ్లాగ్ చదివి చెప్పడానికి రీజన్ ఏంటంటే పర్టికులర్గా ఈ పర్టికులర్ పోస్ట్ కూడా నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి రాశాను. సో ఇక్కడ నాకు ఎన్ని విధాలా వచ్చింది, ఒక ఆర్టికల్ రాశాను, ఆర్టికల్ కి హెడ్డింగ్ ఆటోమేటిక్గా ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది, ఇదే నేను థంబ్నెయిల్ గా పెడతాను. ఓకే, అండ్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది, అండ్ ఇది ఒక వీడియో అయింది. అంటే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో అవుతుంది, బ్లాగ్ లో ఆర్టికల్ అయిపోయింది, యూట్యూబ్ ఛానల్లో వీడియో అయిపోయింది. యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వీడియో లింక్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బ్లాగ్ లో పెడతాను. అంటే ఇక్కడ ఈ ఆర్టికల్ కి ఒక వీడియో ఒక ఇమేజ్ అనేది ఉండాలి. ఇమేజ్ ఆల్రెడీ ఉంది కానీ వీడియో లేదు, వీడియో ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుంది అనమాట. సో ఎన్ని విధాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు చూడండి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి యూ కెన్ డూ మెనీ థింగ్స్. అంటే పైథాన్ కోర్స్ నేర్చుకుంటున్నాము, పైథాన్ మీద ఒక ఆర్టికల్ రాసాము, పైథాన్ గురించి ఒక వీడియో రికార్డ్ చేసాము, వీడియో రికార్డ్ చేసి వీడియో పోస్ట్ చేసాము, దాని లింక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అంటే ఒక పనితో మల్టిపుల్ జరుగుతాయి అన్నమాట రేపు పొద్దున్న. అంటే వ్యూస్ వస్తున్నాయి అంటే రేపు పొద్దున చూస్తున్నారంటే ఈ వ్యూస్ లో ఎవరైనా మన కస్టమర్ కావచ్చు. ఓకే, ఆ కస్టమర్ రేపు పొద్దున్న ఏదైనా కోర్సుకి జాయిన్ అవ్వచ్చు, ఏదైనా హెల్ప్ అడగవచ్చు. సో ఇలా మల్టిపుల్ సోర్సెస్ నుండి మనీ ఎర్న్ చేయాలి అంటే మాత్రం ఇప్పుడు నేను ఏదైతే యాక్టివిటీ చేశానో సేమ్ యాక్టివిటీ మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకేంటి అడ్వాంటేజ్ ఇన్ని చెప్పేస్తున్నారంటే ఈ రోజుల్లో చెప్పడం వల్లనే మనీ వస్తుంది. ఓకే, మన దగ్గర ఉన్న విషయం మనం బ్రెయిన్ లో ఉంచుకుంటే ఏ మనీ రాదు, ఎంత ఎక్కువ చెప్తే అంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. చాలా మంది నేను చెప్తాను నాకు మనీ ఇస్తేనే చెప్తాను అని కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి మనీ ఇచ్చే వాళ్ళు దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ రోజుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎటువంటిది ఎక్కువ ఆశించకుండా చెప్పేవాళ్ళు చాలా అంటే ఉంటారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్న వాళ్ళు చూడండి ఎంత సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఒకసారి మీరు ఇంటర్నెట్ లో చూడొచ్చు, యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు, ఎన్ని క్రోర్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి ఏంటి మనీ జల్లులాగా వస్తుంది అనమాట. సో అటువంటి క్రౌడ్ లో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి. మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయ్యేటట్లు ప్రతి ఒక్కరికి చేరేటట్లు చేయండి. ఓకే, సో నన్ను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బెటర్ ఐడియాస్ లో వస్తాను. నాకు ఒక 24 years ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా టాపిక్స్ మీద నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో నేను మాట్లాడతాను కాబట్టి అది డెఫినెట్ గా మీకు నచ్చుతుంది, మీకు రీచ్ అవుతుంది, అండ్ మీరు 10 మందికి షేర్ చేస్తే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి సో చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి, షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.